Hello, come on Indian friends. Good morning, sir. Good morning. Very, very good morning. Om Shakti Mom. Om Shakti Mom. Yes, Om Shakti Mom. Kamal Kamal Indian. అయితే ఈ స్వర్గంలో మాటలు ఏంటంటే ఈ కలియుగ మహత్తమ గతమైందని ఏ పండితుడైనా బ్రాహ్మణ్స్ అయినా రామాయణ భాగవతం చదువుతాడు అంతే. చెప్పగలడండి? చెప్పలేడు. ఆ రామాయణ భాగవతంలో ఉన్న మాటలే మీకు చెప్పగలడు. ఎస్, ఏ ఫాస్టర్ అయినా ఏంటి ఈ ప్రపంచంలో ఏ ఫాస్టర్ అయినా ప్రపంచంలో ఉన్న మాట్లాడుతున్నాడు పరిశుద్ధ గ్రంథం చదవగలడు. అందులో ధాన్యాల కోసం, మేలుకి సేదం కోసం, ఏంటి సలోము కోసం చెప్పగలడు అక్కడ. అవునా కదండి? అందులో వాక్యాలే చెప్పేసి మీకు సంతోషపరచగలడు. కానీ కలియుగ కథం అయిందని చెప్పగలడండి? చెప్పలేడు. నో, నెవర్. అలాగే ముల్లాజీస్ సాహిబులు ముస్లిమ్స్ ఖురాన్ చదవగలరని ఈ కలియుగ కథమైంది చెప్పలేదండి. నో, నెవర్. అలాగే మన పంజాబ్ సిక్ వాయుగురుజులు గ్రంథాలు చదువుతారు కానీ జపనలు చేస్తారు కానీ ఈ కలియుగ అతమైంది మనము ఇండియన్ గురు హౌ టు హోమ్ సత్యయుగంలో వచ్చామని చెప్పగలరండి? చెప్పలేరు. నో, నెవర్. వాళ్ళు బుక్స్ వరకే చదివేసి కంటెస్ట్లు పెట్టేసి యూట్యూబ్లలో మంచి మంచి పాటలతో పాడి, అంటే పాటలు పాడుతూ యూట్యూబ్లో షూటింగ్ చేస్తూ మీకు చూపిస్తారు అంతే. అంతవరకు మీ ఖుషి, ఆనందం. కాకు కలియుగం కథమైందని ఈ ప్రపంచంలో ఈ విజ్ఞాని అయినా ఎవరు చెప్పలేరండి. ఇది ఇండియన్ గురు హటో హోమ్ సత్య యుగంలో మనం వచ్చాము. ఇది మోస గురుమూర్తి నాదే చెప్పాలి. మోస గురుమూర్తి నా. మోస అంటే 4 అక్షరాలు, గురు అంటే 4 అక్షరాలు, మూర్తి అంటే 4 అక్షరాలు, అంటే 6 అక్షరాలు. అంటే 4, 10, 14 అక్కడ లాస్ట్ నాది ఉంది చూసారండి, అది 4 అక్షరాలు. 14, 4, 18. 1, 8 కదండి అక్షరాలు. 1 + 8 = 9. అమ్మ నవరాత్రి దుర్గమ్మ తల్లి రూపదర్శనం.